గత 10 ఏళ్లలో అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిని అటకెక్కించి హౌసింగ్ బోర్డు భూములను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. ఒక బస్సు వెళ్తే మరో బస్సు రాని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫతేనగర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. 100 కోట్లతో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిని పట్టించుకునే నాదుడే లేడు అంటున్న ఎమ్మెల్యే మాధవరంతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెడుతూ గవర్నమెంట్కు సంబంధించిన భూములను వేలంపాట వేసి అమ్మకాలకు పంపడమే ఒక టార్గెట్గా చేస్తూ కూడా ప్రభుత్వం చేపడుతుంది. దానిలో భాగంగానే హైదరాబాద్ కూకట్పల్లిలోని గత 2 నెలలుగా దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల వేలంపాటలో హౌసింగ్ బోర్డు ల్యాండ్లని అమ్మకానికి పెట్టి వేలంపాట వేశారు. కానీ హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇటు కూకట్పల్లిలో కావచ్చు, ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేకుండా ఉంది. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ప్రభుత్వం ఏర్పడిన కాంచి అభివృద్ధి అనేది కూకట్పల్లిలో కావచ్చు, హైదరాబాద్లో ఏ విధంగా ఉంది? గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కానీ 3,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని అమ్మింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హౌసింగ్ బోర్డు కేపీపీ కాలనీలో. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఒక్క గజం జాగుడు అమలేం. మేము ప్రజలకు కాపాడే ప్రయత్నం చేశాం. ఉన్నటువంటి ల్యాండ్లన్నీ కూడా ఫినిషింగ్ వేసాం. ఆ రోజు కాపాడాం. ఈరోజు వాళ్ళు ఇలా 150 కోట్ల రూపాయల ల్యాండ్స్ నినాక మొన్న వాళ్ళు అమ్మారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఎక్కడ అమ్మలేం. మేము కాపాడే ప్రయత్నం చేశాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత కేపీపీ కాలనీ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ల్యాండ్ని అమ్ముకుంటూ ఈరోజు ఓన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కుక్కట్పల్లి చేసింది ఏం లేదు. ఈరోజు వరకు కూడా కనీసం ఫతేనగర్ బ్రిడ్జు ఆ రోజున కేటీ రామారావు గారి నాయకత్వంలో 100 కోట్లు శాంక్షన్ చేసి, టెండర్ పెట్టించి, అండర్ పాస్ పెట్టించేసి, రైల్వే పర్మిషన్ ఇప్పించేసి 100 కోట్లు పెట్టేస్తే ఈరోజు సుమారుగా 2 ఏళ్ల దగ్గరకు వచ్చింది. ఈరోజు వర్క్ స్టార్ట్ కాక మొన్న పైకి ఎక్కుతుంటే 2 పిల్లలు కాలు జారేసి పడి దెబ్బలయ్యే ప్రమాదం ఉంది. అంటే కనీసం శాంక్షన్ చేసిన టెండర్ అయినటువంటి కూడా పట్టించుకున్నటువంటి వీళ్ళు ఈ రోజున కుక్కడపల్లి కాన్సెన్స్ ఉన్నటువంటి ల్యాండ్లను అమ్మడం అనేది దుర్మార్గమైన విషయం. ఇలా కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే హైదరాబాద్ ల్యాండ్లు అమ్ముతారు. మేము 10 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు ఎక్కడన్నా హైదరాబాద్ నగరంలో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అనేది ఒక గజం జాగాలే. మేము స్కూల్కు ల్యాండ్ ఇచ్చాం, హాస్పిటల్కి ల్యాండ్ ఇచ్చాం, అదేవిధంగా ఉన్నటువంటి గుళ్ళు ఏదైనా గుడి అయితే గుడికి ఇచ్చాం, మసీద్ అయితే మసీద్కి ఇచ్చాం, చర్చికి అయితే చర్చికి ఇచ్చాం. ఈ రకంగా గ్రేవ్గాలంటే గ్రేవ్గాలకు ఇచ్చాం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇచ్చాం తప్ప ఎక్కడ కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్మలేం. నేను అందుకు చెప్తున్నాను, మా 150 కోట్ల ప్రాపర్టీని అమ్మారు. ముఖ్యమంత్రి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాకు 150 కోట్ల అంటే 50 కోట్లు మా కాన్షియస్ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు మా డబ్బు తీసుకుపోతారు, బయట చేసుకుంటారు. మేము కాపాడింది మా ప్రజల కొరకు. ఇలా దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఇంకెన్ని అమ్ముతారో తెలియదు. ఇంకా ఇప్పటికే హౌసింగ్ బోర్డు రోడ్డు, జేఎన్టీ రోడ్డు అయిందంటే ఆ రోడ్డుకు సంబంధించిన ల్యాండ్లు అమ్మారు. నిన్న అది యాక్చువల్గా ఎక్స్టెన్షన్ చేసేది పోయి ఆ రోడ్లు అమ్మారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిన బ్రిడ్జ్ ఇది. బస్ పోతే బస్సు రాదు. దాన్ని చూసి స్పందించి కేటీ రామారావు గారు, నేను, శ్రీనివాస యాదవ్ గారు కూర్చొని సాయం చేస్తే దాని వర్క్ స్టార్ట్ కాదు. 25 కోట్లు రైల్వేలు కట్టాం. అక్కడ అండర్ పాస్ ఉంది, వాళ్ళకి ఇయ్యరు. ఇక్కడ ఎవరైతే 72 ప్రాపర్టీస్ వాళ్ళని ఎక్వైర్ చేయాలనుకున్నామో వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. ఏం నోటీసులు ఇచ్చాం ఆ రోజున? 72 ప్రాపర్టీల వాళ్ళకు టీడీఆర్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇచ్చి ఎక్వైర్ చేయాలి. ఇప్పటికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఫతేనగర్లో నిరుపేదలు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు కొనుక్కున్న షాపులు వాళ్ళకి ఇలా అది పోతే జీవజానం లేదు. మీ టీడీఆర్ వాళ్ళకు ఉపయోగపడదు. 80% వాళ్ళకు డబ్బులు ఇప్పియాలి. ఇచ్చినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. 2 రైల్వే పనులు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరంలోని భూములని అమ్మకానికి చేపట్టినప్పుడు దానికి అనుగుణంగా దానిలో కొంత భాగం కూడా అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గానికి కావచ్చు, ఆ ఏరియాకి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మాధవరం కృష్ణారావు గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఫతేనగర్ బ్రిడ్జికి ఆనాటి మంత్రి కేటీఆర్ అనేది ఇనాగ్రేషన్ చేసినప్పటికీ, శంకుస్థాపనలు జరిగిన సరే ఇప్పటికీ కూడా దాన్ని అభివృద్ధి పనులకు నోచుకొని బ్రిడ్జి పైన దృష్టి పెట్టేసి రాబోయే రోజులలో దానిపైన పనులు వేగవంతం చేయాలని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.